ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఇంట్లో ఇవాళ ఆదిశంకరుల వారు రాసినటువంటి ప్రశ్నోత్తర మణిరత్నమాలను చిన్న దాంట్లో చాలా గమ్మత్తుగా ఎలా ఉంటుందంటే చిన్న క్వశ్చన్ వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా ప్రశ్న సమాధానం దాన్ని మనం వివరించుకుంటే చాలా ఉంటుంది దాంట్లో విషయం. అలా చిన్న చిన్న విషయాల్లో ప్రశ్న సమాధానాలు రాసిన దాంట్లో ఒక ప్రశ్న సమాధానం కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేనంటే ఆయన చెప్పిందేలేండి. అయ్యా ప్రశ్న ఏంటంటే మనకు శత్రువులు ఎవరు అనండి. మన శత్రువుల రంగానే మనం ఏమంటాం, బొమ్మ పక్క వాళ్ళేనండి బాబు లేనిపోయింది, వాళ్ళకి ఎంత అసూయనండి, ప్రతిదీని మేము ఏదైనా కొనుక్కుంటే ఇచ్చేస్తారు, మా మీద చెడ్డ ప్రచారం చేస్తుంటారు అని ప్రతి వాళ్ళకి ఏంటంటే మన పక్కన ఉన్నవాడే శత్రువేమో అని ముందు మన మనసుకి వాడు నిజంగా మనకు మంచిగా చెప్పినా చెడుగా చెప్పాడనే మనకి వాడెవడో ఇంకోటి వచ్చి వాడు ఇట్లా చెప్పి అంటాడు, అది నిజమాబద్ధమో మనకు తెలియదు. ఇట్లా ఏంటంటే శత్రువు ఎవరు అంటే మన పక్కవాడే శత్రువేమో అనిపిస్తుంది. ఇక రెండోది ఏంటి, దాయాదులు, అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళకి కూడా మనకు దాయాది కంట్లో ఏదో పాముకు పంటలోనని వాడికి ఇట్టండి అసలు సహించలేటండి. ఆ అవతలవాడు అన్నదమ్ముల్లో యువతలవాడు కొంచెం ఉన్నతంగా ఉన్న విజ్ఞానంగా కానీ సంపదలో కానీ ఉంటే అధికంగా ఉంటే అది వీడు సహించలేడు. వాడి మీద చెడ్డ ప్రచారం చేయడానికి ప్రయత్నాడు, వాడు శత్రువేమో అని మనం లోక సామాన్యంలో మనం అనుకుంటే మాట్లాడి. కానీ శంకరాచార్య గారు ఆ మాట చెప్పలేదండి. దాయాదులో లేకపోతే వీళ్ళలో ఇప్పుడు మరి ఇవాళ మహాభారత యుద్ధం కూడా ఒక విధంగా చెప్పాలంటే దాయాదుల యుద్ధమే, అన్నదమ్ముల యుద్ధమే. అది ఆ శత్రుత్వంతో ఎందుకు శత్రుత్వం అంటే వాడికి అసూయ. వాడి పాండవులు సంపద అంటే సంపద లేదు, సైన్యము లేదు, వీడికి 11 అక్షోహిణి లేదు, వాడికి 7 అక్షోహిణీలండి. మరి అయినా వాడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, పాండవులు చాలా గొప్పవాడని అందరూ అది సహించలేకపోయినాడు ముందు. అందువల్ల వాళ్ళు ఏంటి యుద్ధం చేస్తే అసలు చంపేయచ్చని, బతుకున్నంతకాలం వాడికి చెడ్డ పేరు వస్తున్నది. ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. ఇది ఇట్లా ఉంటుందండి. శత్రుత్వాలు అంటే ఎలా ఉంటాయంటే చాలా భయంకర. ఆ దుర్యోధనుడి ఆలోచన అదేనండి. ఏదో వంకబెట్టి ఆ పాండవులు చంపి అవతల మారేస్తే యుద్ధంలో చంపితే కేసు లేదు, ఎందుకంటే యుద్ధం మారు కదండి, అందుకని దానికి ఇబ్బంది లేదు. మామూలుగా అయితే చెడ్డ వస్తుంది. అందుకని శంకరాచార్య వారి దగ్గర ఇక్కడ ఆయన ఓ ప్రశ్న అడుగుతానండి. ఆయన అంటాడు, కే శత్రవా సంతి, మనకు శత్రువులు ఎవరయ్యా అంటే ఆయన చెప్పిన సమాధానం వేదాంతపరంగా నిజేంద్రియాణి అన్నాడు. ఏమిటంటేట మన ఇంద్రియాలే మనకు శత్రువులు. ఏమిటండి ఇంద్రియాలంటే తెలుసుగా మీ అందరికీ, పంచేంద్రియాలండి. కన్ను, చెవి, ముక్కు వాసన చూడటం, నోరు రుచి చూడటం, ఇవే కదా ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు చెవులతో వినటం, ఇవన్నీ కూడా ఇంద్రియాలు శత్రువులు. ఎందుకు కదా ఎవరి ఇంద్రియాలు ఏంటంటే బాబా హాయిగా సంతోషంగా ఓ మంచి పాట వింటే ఎంత ఆనందంగా ఉంటుందండి, ఓ మంచి సినిమా చూశాను అనుకోండి ఎంత చక్కగా ఎంత సంతోషంగా ఉంటుందండి. మంచి వాసన, ఓ పకోడీలో ఏదో వాసన వచ్చి అది నోట్లో పెట్టుకొని మంచి వేడివేడిగా ఏదో వర్షాలు వచ్చినప్పుడు తింటే ఎంత రుచిగా ఉంటుందండి. ఇది సంతోషమే కదండి ఇంద్రియాలకి. శత్రువు ఎలాగండి అన్నాడు. అది మనం అర్థం చేసుకోవటాన్ని బట్టి ఉంటుందండి. ఏమిటి శత్రువు? ఒకడు కరెంటు ఉందండి, దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచే. అది ఎలా వాడుకోవాలో తెలియక పొరపాటున వెళ్ళి ఆ ప్లగ్లోనే ఎక్కడో చేయబెట్టేదని చేస్తే అది ప్రాణాంతకం. ఇంద్రియాలు కూడా అంతేనండి. అందువల్ల ఏంటంటే ఇది ఎలా శత్రువులు ఏంటనేటువంటి విషయాన్ని ఆయన మనకు ఈ చిన్న విషయంలోనే ఆయన వివరించడం జరిగింది. ఏమిటంటేనండి, ఏ ఇంద్రియాలైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలతో నువ్వు ఒక మంచి పనులు చేస్తే, ఇదేంటి నోరుతో చక్కగా భగవంతుడి పొద్దున లేవగానే ఒక మంచి శ్లోకం చదువు, అప్పుడు అది నీకు ఇంద్రియ శత్రువు కాదు అది. అలా కాకుండా తెల్లారులేసి కొంతమంది పిల్లలండి, ఆ యువత అసలు బూతులు మాట్లాడటం అనేది ఏంటంటే అది ఫ్యాషన్ అయిపోయిందండి. అసలు అలా లేకుండా నోట్లోంచి మాట రాదన్నమాట. ఏంటంటే అలా మాట్లాడితేనే వాడు నాగరికుడు అనే లెక్క కూడా ఇవాళ వచ్చేసిందండి. అది మన పిల్లలకి నచ్చ చెప్పాలండి. అది భయం లేకుండా పోయింది పెద్దవాళ్ళంటే వాళ్ళకి. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎక్కడో అక్కడ వాడు జీవితంలో దెబ్బతింటాడండి. అందుకని చెప్పేసేసి ఇదంతా ఏమిటనమాట, మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నోటును అదుపులో పెట్టుకోవాలి, కళ్ళను అదుపులో పెట్టుకోవాలి,
తన భార్య కానీ పరస్త్రీని కనుక దృష్టితో చూసినట్లయితే అప్పుడు ఆ కన్ను కూడా మనకు శత్రువే అవుతుందండి. దానివల్ల ఎప్పుడప్పుడు నీకు ప్రమాదం వస్తుంది, నీకు తెలియకుండా ప్రమాదం వస్తుంది. అందువల్ల అప్పుడు ఆ కన్ను కూడా శత్రువే. ఏమండి, నువ్వు రుచి కూడా కొంతవరకే తినాలి. అజీజ్ చేసేటప్పుడు తినట్లయితే ఆ రుచి నాలుక కూడా నీకు శత్రువే అవుతుంది. అందువల్ల మన పెద్దవాళ్ళు ఏం చెబుతున్నారంటేనండి, ఈ ఇంద్రియాలని నువ్వు ఎంతో సంతృప్తి కలిగి ఉండాలి. ముందు ఇంద్రియాల యందు కంట్రోల్ ఉండాలి, మనస్సు నిగ్రహించాలి. అది ప్రధానమైందండి మనస్సు. అప్పుడు బండి నడిపేటప్పుడు గుండ్రం బ్రేకులు యాక్సిలేటర్ కరెక్ట్ అంటే కారు కరెక్ట్గా నడుస్తుందండి. ఆ బ్రేకు లాంటిది మనస్సు అండి. ఇంద్రియాలు ఉన్నప్పుడు వాటిని నువ్వు కనుక కంట్రోల్ చేస్తే అదేమవుతుంది, ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తాయి. మితిమీరినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ ఇంద్రియాలు చెప్పాలి, చెయ్యి ఉంది నాయన, ఏదైనా వచ్చిన దాంట్లో దాన ధర్మాలు చేయరా అని చెప్పాలి. ఏమండి, ఆ విధంగానే ఏం చేయాలి, కంటితో భగవంతుడి యొక్క దేవాలయానికి వెళ్ళాలి. ఆ వెంకటేశ్వర లాంటి దివ్యమూర్తులు దర్శించుకోవాలి, ఆనందపడాలి. అలాగే నోరు ఉన్నందుకు మంచి ఇదేంటి ఆయన భగవత్ స్తుతి చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నట్లయితే అప్పుడు మనకు ఇంద్రియాలు శత్రువులు కాదు మిత్రులే అవుతాయి అనేటువంటి విషయాన్ని మనకు పెద్దలు వివరించడం జరిగింది. స్వస్తి.